ఏంటి వీళ్ళు చెప్పులు ఇంట్లో పట్టుకొని ఇట్లా తిరుగుతుర్రు అనుకుంటుర్రా? అది మా స్టైల్‌లో బయటికి తీసుకెళ్తున్నందుకు సంతోషం అన్నమాట. శ్రాన్వికి అయితే చెప్పులేసుకోవడానికి టైం గూడా లేక లిఫ్ట్‌లేసుకుంటుంది చెప్పులు. బయట ఘోరంగా చలుంది. ప్రియనే వణుకుతుంది. దీనికి మాత్రం చలిపెడతలేదు గుండుదానికి. ఎంత చిన్న చిన్న బట్టలేసుకొని తిరుగుతుందో చూడండి. ఎక్కడికెళ్తున్నామో చెప్పలే గదా! వాళ్ళ మాటల్లోనే మీరు తెలుసుకోండి ఇప్పుడు. ఎక్కడికి? విన్నారు కదా, అదనమాట మ్యాటర్. ఇవాళ మేము ఐస్ క్రీమ్ తినడానికి బయటకెళ్తున్నాం. అది కూడా ఈ చలిలో నైట్ టైం. ఫైనల్ గా మా ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా మేము బయట తినకుండా ఇంటికైతే తీసుకెళ్తున్నాం వీటిని. మా శ్రాన్వికి ఆత్రమాగక అప్పుడే తీసుకుందామని చూస్తుంది చూడండి. ఇప్పుడు మా ప్రియ అయితే ఈ ఐస్ క్రీమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది చూడండి. ఆ కళ్ళల్లో ఆ ఎక్సైట్మెంట్ మీకు కనిపిస్తుంది కదా, నాకు కూడా. అబ్బబ్బా, వీళ్ళని ఒక్కొక్కసారి చూస్తుంటే ఫ్రెండ్స్ అనాలో, రిలేటివ్స్ అనాలో, లేకపోతే వీళ్ళు కొట్టుకునేది చూసి ఎనిమిస్ అనాలో అర్థమే కాదు. ఏది చేసినా కూడా అనుకోకుండా ఒకటే లాగా చేస్తారని. ఇంత సర్ప్రైజింగ్ గా వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ కి ఒకటే రోజు డిఫరెన్స్ అన్నమాట. మీకు వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దగా ఎవరు చిన్నగా అనిపిస్తారు కమెంట్ చేయండి. పాప మనిషి మా ఐస్ క్రీమ్ డేట్ కి రాలేదు, త్వరగా నిద్రపోయింది అనమాట. ఇక్కడ రియు ఏమో మా ఐస్ క్రీమ్ సగం కరిగిపోయిందని చెప్పేసి ఇక్కడ మేము ఇస్తుంటే తీసుకోవట్లేదు. ఇంకా శ్రేయాను అయితే పలకరిస్తే ఎడగుంజుకుంటుందా అని కనీసం మాట్లాడను కూడా మాట్లాడతలేదు రయ్య.